హాయ్ అండి. నేనిప్పుడు దొండకాయ, ఉల్లిపాయ కారంతో చూపిస్తున్నాను. దొండకాయలు, ఉల్లిపాయ కారంతో కర్రీ. కావాల్సినవి దొండకాయలు ఒక పావు కిలో, ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక పావు టీ స్పూను పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూను కల్లుప్పు. ఇంతేనండి కావాల్సినవి. ఫస్ట్ మనం ఉల్లిపాయ కారం చేసేసుకుందాము. ఇదిగోండి మిక్సీ బౌల్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఉల్లిపాయలు మిక్సీలో వేసేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ ఉప్పు వేసేద్దాము, కల్లుప్పు. ఇది కొంచెం మెదిగాక అప్పుడు కారం వేసి రన్ చేసుకుందాము. ఇదిగోండి కొంచెం మెదిగింది కదా కచ్చాపచ్చాగా. ఇప్పుడు మనం పసుపు, కారం వేసేసుకున్నాము. నేను ఈ ఫ్రై మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. అంటే ఇందులో నేర్చుకోవడానికి ఏంటంటే ఒక్క ట్విస్ట్ ఉంది, చూపిస్తాను నెక్స్ట్. పసుపు, కారం వేసి ఇప్పుడు ఇది రన్ చేసుకుందాము. ఇదిగోండి ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది కదా మనకి. నేను నేర్చుకున్నాను అన్నాను కదా, ఇదేనండి. దొండకాయలు మామూలుగా నేను దొండకాయ ముక్కలు చీల్చుకొని ఇలా పొడవు ముక్కలు చేసుకొని ఉల్లిపాయ కారం వేసి చేస్తాను. నాకు అలా ఐడియా ఉంది. కానీ నేను మా ఫ్రెండ్ దగ్గర చూశాను, దొండకాయని ఇలా తరుక్కోకుండా ఇలా దంచేసుకొని అప్పుడు వేయించుకొని ఆ ఉల్లిపాయ కారం వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పింది. నేను ఒకసారి ట్రై చేశానండి. ఉల్లిపాయ కారం మామూలుగా ముక్కలు తరుక్కొని చేసిన దానికి ఇలా దంచి చేసిన దానికి చాలా తేడా ఉంది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ కర్రీ చేశాను, నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మామూలుగా మనకి ముక్కలు తరిగి చేసుకోవడం చూసాం, కానీ ఇట్లా దంచుకొని చేయటం నేను ఫస్ట్ టైం విన్నాను. ఎందుకో ఈ ఐడియా బాగుంది అనిపించింది నాకు. ఇలా మొత్తం కాయలన్నీ దంచేసుకుందామండి. ఇదిగోండి కాయలు మొత్తం దంచేసుకున్నాను నేను. ఇప్పుడు మనం బాండీలో ఫ్రై చేసేసుకుందాము. ఇదిగోండి పొయ్యి ముట్టించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేద్దాము. టూ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ హీట్ అయ్యాక దొండకాయలు దంచి పెట్టుకుని వేసేద్దాము. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాము. అదే దొండకాయ ముక్కలు కాదండి, దొండకాయలు, దంచుకున్న దొండకాయలు వేసేసాము. ఇప్పుడు ఇవి బాగా వేయించేసుకున్నాము. మూత పెట్టేస్తే, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా వేగిపోతాయి. అవి బాగా వేయించుకున్నాము. ఒకసారి మూత తీసి కలబెట్టుకుందామండి. దొండకాయలు వేగటానికి చాలా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. ఇంకా దొండకాయలు వేగినాయేమో చూద్దామండి. ఇదిగోండి బాగా వేగిపోయింది కదా. ఆల్రెడీ మనం కారంలో ఉప్పు వేసుకున్నాం కదా, ఇలా కొంచెం నేను ఇక్కడ ఒక చిటికెడు వేస్తున్నాను. కాయలకు కూడా బాగా పడుతుంది కదా. ఒక చిటికెడు ఉప్పు ఇలా చల్లేసుకోండి. ఇదిగోండి ఇంకా దొండకాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ కారం వేసేద్దాము.
వంటలు తెలిసిన కొద్దీ ఇంకా ఏయో తెలుసుకునేవి ఉంటాయి కదండి. నిజంగా ఇలా దంచి చేసుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. దొండకాయ కొంచెం తొక్కు మందంగా ఉంటుంది కదా, ముక్కలాగా వేగితే ఎట్లయినా కొంచెం ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా దంచి చేసుకుంటే చాలా బాగుంది టేస్ట్. నేను ట్రై చేశాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకు పట్టేటట్టు వేయించేసుకున్నాను. కారం బాగా వేగాలండి, ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేగాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉల్లిపాయ కారం కొంచెం కలర్ మారేదాకా, డార్క్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకున్నాము. కొంచెం వేగిందేమో చూద్దామండి. చాలా వరకు వేగిపోయింది. ఇంకొంచెం సేపు, ఇంకొక 2 మినిట్స్ వేగిద్దాము. వేగిందేమో చూద్దామండి. మూత తీసుకొని ఇదిగోండి చూడండి, డార్క్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయ కారం. ఇంకా వేగిపోయినట్టే, చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం బౌల్లోకి తీసేసుకుందాము కర్రీ. ఇదిగోండి, వేడివేడిగా దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఇది నెయ్యన్నంలో కానీ, నెయ్యన్నంలో ముద్దపప్పు కలుపుకొని ఇలా ఇది పెట్టుకొని తింటే దొండకాయ ఉల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి.